శశి థరూర్ గారు పనామా వెళ్లారు. గ్లోబల్ అవుట్రీచ్ ఆపరేషన్ సింధూర్ గ్లోబల్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ కింద. అయితే అక్కడ క్లియర్ గా చెప్పారు, పాకిస్తాన్ ఇంకొకసారి భారతదేశం జోలికి టెర్రరిజం అని చెప్పి వస్తే మాత్రము తుక్కు తుక్కు చేస్తాము. మొన్న జస్ట్ మేము ఒక టచ్ ఇస్తేనే ఇట్లా అయింది దాని పరిస్థితి. పాకిస్తాన్ యాక్చువల్లీ చెప్పాలంటే మొన్న కాళ్ళు చేతులు లేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఆర్మీ బేస్లు పోయినాయి, ఎయిర్ బేస్లు పోయినాయి, అన్ని పోయినాయి. కానీ భారతదేశానికి వార్ అనేది వద్దు. భారతదేశం ఈజ్ లివింగ్ ఇట్స్ ఓన్. మమ్మల్ని వదిలేసి శశి థరూర్ గారు చెప్పారు, మమ్మల్ని వదిలేసి అంటే మేము మా బతుకు మేము బతుకుతాం, మేము డెవలప్ అవుతాం, మేము మా కంట్రీ బాగు కోసం చూసుకుంటాం, మా ప్రజల బాగు కోసం చూసుకుంటాము. టెర్రరిజం అని చెప్తూ మా జోడికి ఎందుకు వస్తున్నారు అని చెప్పి క్లియర్ గా చెప్పారు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు కూడా చెప్పారు, టెర్రరిజం అనే టెర్రరిస్టులు కాదు తీసుకురావాల్సింది, టెర్రరిస్టులతో పాటు టెర్రరిజం కి ఫండ్ చేస్తున్న వాళ్ళకు కూడా శిక్ష పడాలి అని. శశి థరూర్ గారు ఇది కూడా అన్నారు. మనందరికీ తెలిసి ఎవరు దానికి ఫండింగ్ ఇస్తున్నారో, పాకిస్తాన్ డీప్ స్టేట్ అనేది దానికి ఫండింగ్ ఇస్తుంది. దాని